పెహల్గాం టెర్రరిస్టుల అటాక్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా టెర్రరిస్టుల గురించి చర్చ కొనసాగుతుంది. సో మన దేశంలో కూడా టెర్రరిస్టుల గురించి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఖచ్చితంగా భారత్ టెర్రరిస్టుల పైన దాడి దిగాల్సిందే అంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో ఈ సందర్భంలోనే అసలు టెర్రరిస్టులు అంచనాలకు అందకుండా ఏ విధంగా ఎత్తుగడలు వేస్తున్న దానిపైన మనం మాట్లాడుకుందాం. గతంలో కంటే ఇప్పుడు టెర్రరిస్టులు ఎత్తుగడల్లో చాలా భారీ మార్పులు వచ్చాయంటూ విశ్లేషణలో మనకు తెలుస్తా ఉంది. సో సాధారణంగా గతంలో కాశ్మీర్ లాంటి రాష్ట్రాలలో టెర్రరిస్టులకు దాడి చేయడం చాలా సర్వసాధారణంగా ఉండేది. ఎందుకంటే అప్పట్లో కాశ్మీర్లో లోకల్ సిటిజన్సే టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే వాళ్ళకు మద్దతు ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళు ఈజీగా పబ్లిక్ లో వచ్చి ఈ దాడులకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు కాశ్మీరు గతంలో కంటే భిన్నంగా అభివృద్ధి చెందుతా ఉంది. అక్కడ టూరిస్టులు వెళ్తా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అభివృద్ధి చెందుతుంది. టూరిస్టుల మీద ఆధారపడి స్వయం ఉపాధిగా సంపాదించుకుంటున్నారు. సో కానీ ఇప్పుడు టెర్రరిస్టులు మాత్రం కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. సో గతంలో టెర్రరిస్టులు అంటే పాకిస్తాన్ నుంచి ఏదైతే వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు దానికి భిన్నంగా అంటే గతంలో పాకిస్తాన్ సైన్యంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు టెర్రరిస్టుగా అవుతున్నారు. ఎవరైతే సైన్యంలో పనిచేసిన వాళ్ళు ఉంటారో వారు కఠోరమైన సాధన చేసి ఉంటారు. అంటే అడవుల్లో జీవించవచ్చు, గుట్టల్లో జీవించవచ్చు, నీళ్లు తినడానికి తిండి లేకున్న సందర్భాలు 1-2 సందర్భాల్లో ఎలా బతకాలి దానిపైన ఆ కఠోరమైన శిక్షణ ఉంటుంది ఆర్మీలో. ఎక్కడైనా ప్రపంచంలో ఏ ఆర్మీలో అయినా. సో అలాంటిది పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన మాజీ సైనికులు ఇప్పుడు ఈ టెర్రరిస్టులుగా వస్తున్నారు. సో కాబట్టి వాళ్ళు ఈజీగా బ్రతకగలుగుతున్నారు. సో అడవుల్లో కానీ కొండల్లో కానీ ఇతర ప్రాంతాలలో వాళ్ళు ఈజీగా ఉండగలుగుతున్నారు. సో వాళ్ళు ఏదైనా ఒక ప్రాంతాన్ని అటాక్ చేసే ముందు పరిశీలిస్తారు, రెక్కి నిర్వహించి వాళ్ళు ఒకవేళ దాడి పాల్పడిన తర్వాత ఎలా ఎస్కేప్ అవ్వాలని కూడా ముందుగానే వాళ్ళు ఒక పథకం, ఒక మార్గం ఎంచుకున్న తర్వాతనే ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. సో నిన్న ఎగ్జాక్ట్లీగా ఒక వీడియోలో చూసుకుంటే వాళ్ళు ముందుగా కొంతమంది టూరిస్టులు చెప్పిన ప్రకారము వాళ్ళు ఆర్మీ దుస్తుల్లో వచ్చి ఆ పెహల్గాం దగ్గర వచ్చి ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా పరిశీలించి ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ లేదు, ఎలాంటి ఆర్మీ పోలీసులు లేరు కాబట్టి వాళ్ళ ప్లాన్ ఈజీగా అయిపోయింది. సో ఇలాంటివంటూ వాళ్ళు కొత్త ఎత్తుగడలు వేస్తుంటారు. సో ఇప్పుడు దానికి తోడు సాంకేతికంగా కూడా ఆర్మీతో పాటు టెర్రరిస్టులు కూడా సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందుతా ఉన్నారు. సో గతంలో గల్వాన్ అటాక్ 2020లో చూసుకుంటే ఆ అటాక్ లో చైనాకు సంబంధించిన యాప్లు యూజ్ చేసినట్లు గతంలో భద్రతా సిబ్బంది కనుగొన్నారు. ఆ సందర్భంగా చైనాకు సంబంధించిన యాప్ తో పాటు శాటిలైట్ ఫోన్స్ కూడా యూజ్ చేశారు. సో ఇది చాలా ఎన్క్రిప్టెడ్ సంబంధించిన యాప్స్ ఉంటాయి. ఏదైనా సమాచారం పంపిస్తే కేవలం పంపించిన వ్యక్తికి రిసీవర్ కి మాత్రమే ఇది కనిపిస్తుంది. సో మిగతా మధ్యలో ఎలాంటి హ్యాక్ చేయలేరు, ఎవరు పట్టుకోవడం అసాధ్యం. ఇదంతా చైనా బేస్డ్ గా ఈ తయారవుతున్న యాప్స్ ఇవి. అదేవిధంగా శాటిలైట్ ఫోన్స్. సో గతంలో కాశ్మీర్లోనే ఉండి ఈ యాప్స్ ని మానిటరింగ్ చేసేవారు. కానీ ఇప్పుడు అక్కడ నిఘా విభాగం ఎక్కువ అవడంతో వాళ్ళంతా ఇప్పుడు పాక్ కేంద్రంగా ఈ చైనా యాప్స్ ని లేకపోతే ఈ శాటిలైట్ ఫోన్స్ వాడుతుంటారు. సో దాని ద్వారా ఒక మెసేజ్, అంటే నేను ఇక్కడ నుంచి ఒక వ్యక్తికి మెసేజ్ పంపాలంటే అది ఈజీ అవుతుంది. అతను చూసుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా అటాక్ చేయాలని మొత్తం ఒక పూర్తి పథకం ద్వారా ఈ యాప్స్ ని ఉపయోగించి, ఈ శాటిలైట్లు ఉపయోగించి పనిచేస్తా ఉన్నారు. సో గతంలో చూసుకుంటే ఐసిస్ కానీ, తాలిబాన్స్ కానీ, విధంగా ఆల్ ఖైదా కానీ ఇలాంటి వీళ్ళంతా ఒక క్రమ పద్ధతిలో పనిచేసేవాళ్ళు. ఐసిస్ అయితే ఈ టెలిగ్రామ్ వాడేది, తర్వాత ఆల్ ఖైదా అయితే పోర్నోగ్రఫీ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోలో వాళ్ళు మెసేజ్ డీకోడ్ ద్వారా ఒక సింబల్ ద్వారా పంపించుకునేవాళ్ళు. ఎలా అటాక్ చేయాలి, ఎక్కడెక్కడ కలుసుకోవాలి, ఇదంతా ఒక సంక్షిప్తంగా మెసేజ్ పెట్టుకునేవాళ్ళు. సో దాన్ని అమెరికా FBI పసిగట్టి దాన్ని మొత్తానికి పూర్తిగా తురిపేసింది. కానీ ఇప్పుడున్న సాంకేతిక ప్రకారం వాళ్ళు కొత్త దారులు పెంచుకుంటున్నారు. ఎలా ప్లాన్ చేయాలి, ఎలా దాడి చేయాలి, దాడి చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి, ఒకరి నుంచి ఒకరు కాంటాక్ట్ ఉండదు. ఒకవేళ ఇప్పుడు సమాచారం ఒక టెర్రరిస్టు వాళ్ళ మనుగడ కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. వాళ్ళకు తినడానికి ఉన్నప్పుడు స్థానికుల నుంచి సమాచారం తీసుకుని అక్కడ ఎవరైనా పోలీసులు ఉన్నారా, లేకపోతే అక్కడ ఎవరైనా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారా అనేది వాళ్ళు కనుక్కొని స్థానికుల సాయంతో వాళ్ళు ఫుడ్ తెచ్చుకుంటారు. సో ఒక పర్సన్ కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ ఆ పర్సన్ కాంటాక్ట్ అవ్వరు. వాళ్ళు ఒక చైన్ లింక్ లాగా వెళ్ళిపోతూ ఉంటది. ఒక పర్సన్ కాంటాక్ట్ అయిన తర్వాత ఆ పర్సన్ కి మళ్ళీ ఫోన్ చేసి సమాచారాలు అడగడం కానీ, వేరే అవసరాలు తీర్చుకోవడం కానీ జరగదు. సో ఇదంతా ఒక పథకం ప్రకారము జరుగుతూ ఉంటుంది. సో సాంకేతికంగాతో పాటు వాళ్ళ ఎత్తుగడల్లో కూడా భారీ మార్పులు వచ్చినట్లు మన భద్రతా సిబ్బంది కనుగొన్నది. సో నిన్న పహల్గాం ఘటనలో కూడా సాంకేతికంగా చాలా వాళ్ళు ఉపయోగించుకున్నారు. వాళ్ళు కూడా కఠినమైన సాధన చేసిన వాళ్ళు, అంటే ఎలా పారిపోవాలి, ఎంత అడవులైనా సరే, చలి ఉన్నా సరే, మంచు కొండల్లో అయినా సరే, అడవుల్లో దట్టమైన అడవుల్లో అయినా సరే, జలపాతాలు ఉన్నా సరే, వాళ్ళు తప్పించుకోవడానికి కఠోర సాధన చేసి వాళ్ళైతేనే
ఆ విధంగా తప్పించుకోగలరంటూ వాళ్ళ దర్యాప్తులో తేలింది. సో దాంతో పాటు టెక్నాలజీని కూడా ఉపయోగించుకున్నట్లు ఒక సమాచారం అయితే మనకు తెలిసింది. సో ఓవరాల్ గా ఇది టెర్రరిస్టులు అయితే మనం ఎంత సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నామో, భద్రతా సిబ్బంది ఎంత సాంకేతికంగా ఉపయోగించుకుంటున్నారో దానికి అనుగుణంగా టెర్రరిస్టులు కూడా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి అవసరమైన తగ్గట్లుగా వాళ్ళ యాప్స్ కానీ శాటిలైట్స్ ఫోన్ల ద్వారా అంటే ఎన్కోడ్ కాని కోడ్స్ ద్వారా వాళ్ళు ఈ సమాచారాన్ని సేకరిస్తున్నారు.